నీలోఫర్ ఆసుపత్రిలో అవిభక్త కవలలు వీణా బాణీల పుట్టినరోజు ఘనంగా జరిగింది. చిన్నారులకు ఆసుపత్రి సిబ్బంది కానుకలిచ్చారు, కొత్త బట్టల్ని కొనిపెట్టారు. ఆసుపత్రి వద్ద నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. ఆసుపత్రి తమ ఇంటిగా ఇక్కడే పాఠాలు నేర్చుకుంటూ ఇక్కడే జీవిస్తున్నటువంటి వీణా వాణిలు ఇవాళ తమ బర్త్డేను ఆసుపత్రిలో తల్లిదండ్రులు అటు ఆసుపత్రి సిబ్బందితో ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా వీణా వాణిలు, మీ ఇద్దరికి హ్యాపీ బర్త్డే. చెప్పమ్మా, ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏమేం చేసావు ఇప్పుడు బర్త్డే సందర్భంగా? ఈ రోజు ఫస్ట్ నేను అబ్దుల్ కలాం గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా గొప్పవారు కాబట్టి. ఆయన పుట్టినరోజు, మీ పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నీ డ్రెస్ ఎలా ఉంది? వల్ల బాగుందా? బాగుంది. అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు. ఏమంటున్నారు? ఏమేమి ఇచ్చారు? మీ ఫ్రెండ్స్, నర్సులు, ఆయమ్మలు వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు? అంటే హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. ఓకే. అంటే బయటికి వెళ్ళాలనిపిస్తుందా? ఇక్కడే ఆసుపత్రిలో ఉండి ఇలాగే ఉండాలి, అమ్మ వాళ్ళు అటు ఆయమ్మ వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నావా? ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. అంటే మొన్న డాక్టర్స్ వచ్చారు కదా లండన్ నుంచి, వాళ్ళు ఏమన్నారమ్మా? అంటే మాలాగా ఇంకో వాళ్ళకి ఆపరేషన్ చేశారంట, వాళ్ళు అక్కడ బాగా ఉన్నారంట. అలా మేము కూడా యాక్సెప్ట్ చేస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్తా అని అన్నారు. ఏమనిపిస్తుంది మీకు? ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారా మీరు? ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఇక్కడే ఉండాలి అని ఉంది. ఓకే. మరో పాప కూడా ఉంది. చెప్పమ్మా వీణా వాణి, ఏమనిపిస్తుంది ఈరోజు అబ్దుల్ కలాం బర్త్డే సందర్భంగానే మీ పుట్టినరోజు కూడా జరుగుతుంది కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నామ్మా? చాలా హ్యాపీగా. నీకేంటి ఇష్టం అసలు? నీకు రోజు ఏం చేస్తుంటావు? ఏంటి నీకు ఇష్టమైంది? డైలీ నేను ఆడుకుంటూ ఉంటాను, టీవీ చూస్తాను, ఇంకా చదువుకుంటాను. ఇంకా డైలీ టీచర్ వచ్చి మాకు హోంవర్క్స్ ఎగ్జామ్స్ ఇస్తుంది. ఏమేమి నేర్చుకుంటున్నావు రోజు? హోంవర్క్ సంబంధించి పాటలు నేర్చుకుంటున్నావా? ABCDలు అన్ని వచ్చేసాయా? 1 2 3 అన్ని వచ్చేసాయా? ఇప్పుడు నేను 3rd క్లాస్ చదువుకుంటున్నాను. అవునా? కంగ్రాట్స్. ఇంకా ఏంటి విశేషాలు? ఆసుపత్రిలో ఏమనిపిస్తుంది? హాస్పిటల్లో ఉంటున్నావు కదా, ఆయమ్మ వాళ్ళు ఇట్లా ఎలా చూసుకుంటున్నారు నిన్ను? డాక్టర్స్ రోజు నిన్ను పలకరిస్తున్నారా? సిస్టర్స్ అంతా చెప్తున్నారా అన్ని విషయాలు? ఇక్కడ ఇంట్లో కంటే బాగుంది. టీవీ చూస్తున్నావా రోజు? ఏం చూస్తావు ఎక్కువ? న్యూసెస్, ఇంకా కార్టూన్స్. తర్వాత మొన్న లండన్ డాక్టర్స్ వచ్చారు కదా, నీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఆపరేషన్ చేయించుకుంటారా మరి మీరు? లేదు. ఎందుకు? ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుంటే నేను ఇక్కడ ఉండలేను, అందుకే. అంటే నీలోఫర్ లోనే ఉండిపోవాలనుకుంటున్నావు? అవును. ఎవరెవరి ఇష్టం నీకు నీలోఫర్ లో? చాలా, ఈ నీలోఫరే ఇష్టం మొత్తం. అవునా? కొందరు పేర్లు చెప్పవా నీకు ఇష్టమైన వాళ్ళవి? కొందరు పేర్లు చెప్పు. అబ్దుల్ కలాం గారు. ఇంకా ఇక్కడ నీలోఫర్ లో ఉన్న వాళ్ళు? నీలోఫర్ ప్రిన్సెస్ నీలోఫర్. ఓకే, చూడొచ్చు. మొత్తానికి తమకు నీలోఫరే ఒక స్వర్గంగా మారిపోయింది. మేమే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాము, ఇదే విధంగా మా జీవితాన్ని హ్యాపీగా ఉంటాము. ఒకవైపు అబ్దుల్ కలాం పుట్టినరోజు, మా పుట్టినరోజు ఒకే రోజు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వీణా వాణిలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో కలిసి రాజు, NTV.